అందరికీ నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష హోదా, ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కేలా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా దక్కేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి. నేను ఆల్రెడీ దీని మీద స్పీకర్ గారికి లేఖ రాశాను, కానీ స్పీకర్ గారి నుంచి నాకు ఎటువంటి సమాధానం రాలేదు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో విపక్ష పార్టీల్లో ఎక్కువ సీట్లు మా పార్టీకే వచ్చాయి, కాబట్టి మా పార్టీనే ప్రధాన ప్రతిపక్షం. ఆ పార్టీ అధ్యక్షుడిగా, ఆ పార్టీ ఎల్పీ లీడర్గా, లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా నేనే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని అవుతాను. సో ఈ మేరకు మీరు స్పీకర్ గారికి ఆదేశాలు ఇవ్వండి, ఉత్తర్వులు ఇవ్వండి అని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇది సాధ్యమా, సాధ్యం కాదా, యాక్సెప్ట్ చేస్తుందా లేదా హైకోర్టు? నేను అనుకోవడం విచారణకు వెళ్లకుండానే కొట్టేస్తారని నేను అనుకుంటున్నా. అంటే నాకున్న బేసిక్ పొలిటికల్ కామన్ సెన్స్తో చెప్తున్నా, బేసిక్ లీగల్ కామన్ సెన్స్తో చెప్తున్నా. విచారణకు వెళ్లకుండానే కొట్టేస్తారని అనుకుంటున్నా. ఒక 10% ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మళ్ళీ కొట్టకపోతే, అన్న నువ్వు విచారణకు వెళ్లకుండానే పిటిషన్ కొట్టేస్తారన్నావు కానీ కొట్టలేదు కదా, నీకేం తెలియదు అని మీరు అనుకుంటారేమో. నేను ఛాన్సెస్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ఛాన్సెస్ చెప్తున్నా. ఒక 10% వరకు ఆ పిటిషన్ కొట్టేసే అవకాశం ఉంది. బాబు ఇది కోర్టు పరిధిలో అంశం కాదు, కోర్టులు దీనిలో కల్పించుకోవు, మా దగ్గరికి రావద్దు, మీరు తేల్చుకోండి అని, లేదా సుప్రీంకోర్టుకు వెళ్ళండి అని చెప్పే అవకాశాలు ఉన్నాయి. 10% ఛాన్సెస్. 90% ఛాన్సెస్ కేసుని విచారణకు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. కేసును విచారణకు స్వీకరిస్తే స్పీకర్ గారికి నోటీసులు ఇస్తారు, అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు ఇస్తారు, ప్రతివాదులందరికీ నోటీసులు ఇచ్చి విచారణకు స్వీకరిస్తారు. సో ఆ విచారణ జరిగితే ఒక 6 నెలల్లో, 1 ఇయర్, 8 నెలల్లో, 2 నెలల్లో, 1 నెల విచారణ జరుగుద్ది. రకరకాల పద్ధతుల్లో విచారణ జరుగుద్ది. దీనిలో పాత చట్టాలు 1977లో చట్టం ఏం చెప్తోంది, 1950స్లో వచ్చిన చట్టం ఏం చెప్తోంది, ఈ చట్టాల్లో ప్రతిపక్షాలు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పర్సంటేజ్లు ఇవేమైనా ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా హైకోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత వాళ్ళు తీర్పిస్తారు. అయితే దీనికి ఒక కేసు ప్రధానమైన ఆధారంగా ఉపయోగపడుతుంది. 2014లో జాతీయ స్థాయిలో రెండో అతిపెద్ద పార్టీ, అంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీల్లో, విపక్షంలో ఉన్న పార్టీల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చాయి. 44 ఎంపీ సీట్లు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి. దాంతో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా అడిగారు. లేదు మీకు 10% సీట్లు కూడా రాలేదు, మీకు ఎలా ఇస్తాం ప్రధాన ప్రతిపక్ష హోదా, మీకు ఇవ్వము అని చెప్పారు. సో దాంతో రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2014లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇదిగో పలానా చట్టం ప్రకారం మేమే ప్రధాన ప్రతిపక్షం, మాకే ఎక్కువ సీట్లు వచ్చాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీల్లో, కాబట్టి మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వండి అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే సుదీర్ఘ వాదనల తర్వాత, ఒక 3 ఏళ్ల తర్వాత అనుకుంటా, నాకు కరెక్ట్గా గుర్తులేదు, సుప్రీంకోర్టు ఆ పిటిషన్ను కొట్టేసింది, యాక్సెప్ట్ చేయలేదు. ఇది పార్లమెంట్లో తేల్చుకోవాల్సిన అంశం, లోక్సభ పరిధిలో అంశం. సో మీరు సభలోనే తేల్చుకోండి, మాకు సంబంధం లేదు, అది స్పీకర్ నిర్ణయం కిందకు వస్తుంది, స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. సో అంతర్గత వ్యవహారాల్లో మమ్మల్ని జోక్యం చేసుకోం, అది శాసన వ్యవహారాలకు సంబంధించింది, శాసన వ్యవస్థకు సంబంధించిన వ్యవహారం, మాకు సంబంధం లేదని సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. ఇక్కడ కూడా అదే రూల్ వర్తిస్తుంది, ఇక్కడ కూడా అవే సందర్భాలు వర్తిస్తాయి. సో మేబీ నేను అనుకోవడం ఇక్కడ కూడా అదే తీర్పు వస్తుందేమో అనుకుంటున్నా. ఇది అసెంబ్లీ లోపలికి సంబంధించిన వ్యవహారం, శాసన వ్యవస్థకు సంబంధించిన వ్యవహారం. సో మీరు చూసుకోండి. పర్టికులర్గా ఒకవేళ చట్టం ఉందనుకోండి, ఇదిగో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి 10% సీట్లు అక్కర్లేదు, ఎవరు వచ్చినా పర్లేదనే చట్టం ఉందనుకోండి, ఆ చట్టం హైకోర్టులో ఎవరైనా ప్రస్తావిస్తే ఆ చట్టం ప్రకారం కోర్టు చూస్తుంది. ఒకవేళ ఆ చట్టం లేకపోతే అప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిటిషన్ వేస్ట్ అవుద్ది. సో నేను అనుకోవడం, గతంలో వచ్చిన సుప్రీంకోర్టు ఆదేశాలు మనం పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా ఈ పిటిషన్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశమే ఎక్కువగా ఉన్నాయి. ఆయనకు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కే అవకాశాలు దాదాపుగా లేవు. ఒకవేళ హైకోర్టులో కాకపోయినా సుప్రీంకోర్టు వరకు కేసు వెళ్తే కొంచెం లేట్ అవుద్ది, జాప్యం అవుద్ది. అది నేను అనుకోవడం అయితే ఇది. మేబీ ఇంకా ఏమైనా జరగవచ్చు. ప్రస్తుతానికి నాకున్న సమాచారం అయితే ఇది. థ్యాంక్ యూ.